బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జోరుగా వలసల జాతర మొదలవడంతో దీనిపై సీరియస్ గా స్పందించారు గులాబీ నేత కేసీఆర్. చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ రేవంత్ తీరుపై మండిపడ్డారు కేసీఆర్. ప్రతిపక్ష పాత్ర బరాబర్ పోషిస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మరీ పనులు చేయిస్తాం, మళ్లీ ప్రజల మద్దతు పొందుతామని అంటున్నారు కేసీఆర్. తనదైన శైలితో మాటల ఘాటుతో క్యాడర్ కి కొత్త ఊపునిచ్చే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ కనీసం 14 స్థానాల్లోనైనా జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణకు సంబంధించి 13 స్థానాల్లో క్యాండిడేట్లను ప్రకటించింది. మరో 4 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పెడుతూ వస్తోంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ 4 స్థానాల్లోనూ పోటీ ఎక్కువగా ఉండడంతో అధిష్టానంతో చర్చించి పేర్లు ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ సీఈసీ సమావేశానికి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. పెండింగ్ లో ఉన్న 4 పార్లమెంట్ స్థానాలను ఇవాళ ఫైనల్ చేయనున్నారు. తెలంగాణ గాంధీభవన్ లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి గింజ కొంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలరని, పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కూడా మిగలదని, ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కి లేదన్నారు. ఇరిగేషన్ సెక్టార్ ను నాశనం చేసిందే కేసీఆర్. తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కమిషన్ల కక్కుర్తితో డిజైన్లు మార్చి ప్రాజెక్టులు కట్టారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం వారి హయాంలోనే బీటలు పారిందన్నారు. కేసీఆర్ ఇప్పుడు భయంతో ఉన్నారు, అందుకే పొలం బాట పట్టారు అని ఉత్తమ్ అన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై గతంలో నమోదైన అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సీబీఐకి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ కు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టులోని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ మేరకు సీబీఐకు పలు ప్రశ్నలు వేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావద్దని, విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని సుప్రీంకోర్టు సీబీఐ ఆదేశించింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఎమ్మిగనూరు తెరబజారులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబును ముస్లిం నాయకులు సన్మానిస్తుండగా వాహనం చివర్లో నిలబడిన ఆయన కింద పడబోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెనుక నుంచి చంద్రబాబు కింద పడకుండా పట్టుకున్నారు. దీనితో చంద్రబాబుకు పెనుముప్పు తప్పింది. విజయనగర సంస్థానాధీశులైన గజపతిరాజుల వారసులైన అశోక్ గజపతిరాజు రాజకీయాల్లో ఈయన అంటే తెలియని వారుండరు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఆయన తన పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను అనారోగ్య కారణాలతో ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, భవిష్యత్తులో ఒక సీనియర్ గా పార్టీ ఎప్పుడైనా ఏమైనా సలహాలు అడిగితే మాత్రం తప్పకుండా ఇస్తానని అశోక్ గజపతిరాజు అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ 10 ఏళ్లలో భారత బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే ఉత్తమ వ్యవస్థగా మారిందని తెలిపారు. తమ హయాంలో తీసుకొచ్చిన పాలసీలతోనే బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు సాధ్యమయ్యాయన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 15వ తేదీ వరకు రిమాండ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. వారం రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో తీహార్ జైలుకు కేజ్రీవాల్ ను తరలిస్తున్నారు అధికారులు. సీఎం హోదాలో తీహార్ జైలుకు వెళుతున్న మొదటి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అద్వానీ ఇంట్లో జరిగిన ఈ సత్కారానికి ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 10 మంది హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్వానీ నివాసానికి చేరుకుని భారతరత్న అవార్డుతో సత్కరించారు. అద్వానీ ఆరోగ్యం, వృద్ధాప్యం వంటి కారణాల వల్ల ఇంట్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది భారత ప్రభుత్వం.
పశ్చిమ బెంగాల్లోని జల్పైగురిలో తుఫాన్ పెను విధ్వంసం సృష్టించింది. భారీ సంఖ్యలో చెట్లు నేలకూలాయి, చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందినట్లు ధృవీకరించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. తుఫాను కారణంగా సంభవించిన మరణాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బారామతి నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ను పోటీకి దింపింది. దీంతో లోక్సభ ఎంపీ సుప్రియా సూలే భారతీయ జనతా పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సమర్థులైన అభ్యర్థులు లేరని, అందుకే నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సునేత్రా పవార్ పై తనకు చాలా గౌరవం ఉందని, ఆమె తన తల్లి లాంటి వారు అని సుప్రియా తెలిపారు. సునేత్ర పవార్ ను రంగంలోకి దింపడం అభివృద్ధి కోసం కాదని, పవార్ ను అంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ ప్రారంభమై వారం దాటింది. ఇప్పటివరకు మొత్తం 13 మ్యాచ్లు జరగగా ఆదివారం 2 మ్యాచ్లు జరిగాయి. అహ్మదాబాద్ లో సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించగా, విశాఖపట్నంలో జరిగిన మరో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. ఐపీఎల్లో నేడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టులు తలపడనున్నాయి. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి, వికెట్ కీపర్ ఎన్ఎస్ ధోనీ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో పృథ్వీ షాను అవుట్ చేసిన ధోనీ టీ20 క్రికెట్ చరిత్రలో 300 అవుట్లు నమోదు చేసి సరికొత్త రికార్డును సృష్టించాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి వికెట్ కీపర్ గా ధోనీ నిలిచారు. ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన రోజు నుంచి టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఏదో ఒక విధంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అటు గ్రౌండ్ లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హార్దిక్ పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. రోహిత్ నుంచి కెప్టెన్సీ తీసేయడంతో మొదలైన ఈ దూషణల పర్వం ఆ తర్వాత ఐపీఎల్లో ముంబై జట్టు వరుస ఓటములతో తారాస్థాయికి చేరుకుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా నాయకత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చర్చనీయాంశమైంది. ప్రపంచం మొత్తం ఆయన నాయకత్వాన్ని విశ్వసిస్తోంది. ఇదే క్రమంలో బ్రిటన్ కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ ది ఎకనామిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నాయకుల జాబితాను ప్రకటించింది. సాధారణంగా ఎలైట్ ప్రజలు ఇష్టపడరని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో అలా కాదని, విద్యావంతులైన ఓటర్లలో ఆయనకు మద్దతు పెరుగుతోందని, భారత్లోని ప్రముఖులు నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తున్నారని ఈ శీర్షికలో ప్రచురించిన కథనంలో పేర్కొంది. భారత్లో సాంకేతిక స్వావలంబన దిశగా మరో కీలక అడుగుపడింది. త్వరలో దేశంలోని అన్ని గడియారాలు, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా అన్ని ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీ అటామిక్ క్లాక్ తో సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ను అనుసరిస్తున్నాయి. పెరూ దేశ అధ్యక్షురాలు డైనా బొలురెటే ఖరీదైన వాచీ ధరించి పీకల్లోతు చిక్కుల్లో పాతుకుపోయారు. ఆమె లగ్జరీ వాచ్లలో ఒకటిగా పేరుగాంచిన రోలెక్స్ వాచీ చేతికి ధరించి కనిపించారు. పైగా ఆమె వద్ద దాదాపు 10కి పైగా లగ్జరీ వాచ్లు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ దేశ అవినీతి నిరోధక శాఖ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు లిమాలోని ఆమె అధికారిక నివాసంలో దాడులు నిర్వహించారు. డైనా అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత అవినీతికి పాల్పడారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ కాలేజీ విద్యార్థికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినందుకు గాను 46 కోట్ల రూపాయలకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆదాయ పన్ను నోటీసులు జారీ చేశారు. కాలేజీలో చదువుకునే తనకు అన్ని కోట్ల పన్ను ఎలా వచ్చిందో తెలియక సదరు విద్యార్థి బిత్తరపోయాడు. పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ అతని పాన్ కార్డు ఎవరో దుర్వినియోగం చేశారని, పాన్ కార్డు ద్వారా ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకుని పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపినట్లు తెలిపారు. పాన్ కార్డు దుర్వినియోగాన్ని నివారించడానికి క్రెడిట్ బ్యూరో వెబ్సైట్ల ద్వారా ప్రజలు తమ క్రెడిట్ స్కోర్ను తరచూ తనిఖీ చేసుకుంటూ ఉండాలని సూచించారు.